బలిచక్రవర్తిని త్రిలోక సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేశారు. బలిచక్రవర్తి ప్రహ్లాద, అనుహ్లాద, మయ, శంబరాది రాక్షస వీరులను ఆయా దిక్పాలకాది పదవులలో నియమించాడు. ఇతర వ్యవస్థలన్నీ చేసి త్రైలోక్య రాజ్యాన్ని సుస్థిరంగా ఉండేటట్లు చేశాడు. బలిచక్రవర్తి ఇతర రాక్షస రాజులలాగా కాకుండా రాజ్యమంతా ధర్మబద్ధంగా ఉండేటట్లు, ధర్మం 4 పాదాల మీద నిలబడేటట్లు, మహర్షుల తపస్సులు నిర్విఘ్నంగా సాగేటట్లు, బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలలోనూ ఉండే ప్రజలందరూ తమ తమ ధర్మాలలో సుస్థిరంగా ఉండేటట్లు, ఆయా సామంత రాజులంతా ప్రజారంజకంగా రాజ్యపాలన చేసేటట్లు అన్ని రకాల కట్టుదిట్టాలు చేశాడు. దానివల్ల ప్రకృతి అంతా యథాస్థితిలోకి వచ్చింది. సూర్య చంద్రాది గ్రహగతులు సుస్థిరంగా సాగుతున్నాయి. అన్ని దిక్కుల్లోనూ అమృతం కురుస్తోందా అన్నట్లు ఉంది. రాక్షస వర్గాలన్నీ విశేష సంతోషంతో ఉన్నాయి.